జూబ్లీహిల్స్ ఎలక్షన్‌లో బీజేపీ పార్టీకి డిపాజిట్లు గూడా రాలేదు. లంకాల దీపక్ రెడ్డి బలమైన అభ్యర్థి. అటు కిషన్ రెడ్డి అనుచరుడు. ఖచ్చితంగా ఓట్ బ్యాంకింగ్ మంచిగా ఉంటుందని గూడా చాలామంది ఆశించారు. బీజేపీ పార్టీకి ముందు నుండే తెలుసట. వాళ్ళు ఓడిపోతారనే అంశము వాళ్ళు నిన్న చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. బండి సంజయ్ చెప్తా ఉన్నారు. మేము ఓడిపోతామని మాకు ముందు నుండే తెలిసినప్పటికి గూడా మేము ఖచ్చితంగా డిపాజిట్లు వస్తాయని భావించాం. ఖచ్చితంగా ప్రజల్లోకి ఉంటాం కాబట్టి కొట్లాడతాము. కొట్లాడి ఏదైనా తేల్చుకుంటాం. ఓటమి, విజయం ఇవన్నీ మాకు లెక్క కాదు అనే విధంగా తను మాట్లాడిన పరిస్థితి కనబడతా ఉంది. ఇవన్నీ ఒక ఎత్తైతే నిన్న లంకాల దీపక్ రెడ్డి 2023 ఎన్నికల్లో కంటే ఇప్పుడు తక్కువ ఓటు వచ్చినట్లు కూడా కనబడతా ఉంది. గతంలో కంటే ఓట్ బ్యాంకింగ్ ఇప్పుడు తగ్గడానికి గల కారణాలేంటి? అసలు డిపాజిట్‌కి రాకపోవడానికి గల కారణాలేంటి అంటే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రధానంగా 5 కారణాలని కూడా చెప్పుకోవచ్చు. ఒకటి ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, లేకుంటే సర్వేలు కావచ్చు ఏవైతే ఉన్నాయో ఇటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ ఈ 2 పార్టీల పైనే ఫోకస్ చేసినట్టు కూడా కనబడతా ఉంది. ఎక్కడ కూడా ఇక్కడ బీజేపీకి సంబంధించిన ఓట్ బ్యాంకింగ్ గురించి కావచ్చు, లేకుంటే బీజేపీకి సంబంధించిన అంశాలను కావచ్చు ఎక్కడ కూడా సర్వేలో తీసుకురాని పరిస్థితి కనబడతా ఉంది. ఇక ప్రజలు కూడా అదే విధంగా చూసిన పరిస్థితి కనబడతా ఉంది. అరే ఈ 2 పార్టీలు అధికారం కోల్పోయిన పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ ఈ 2 పార్టీల పైనే కొంచెం ఫోకస్ పెట్టారు. ప్రజలు కూడా అదే విధంగా మరి ఓటు వేసినట్టు కూడా కనబడతా ఉంది. ఇంకా ఎంఐఎం పార్టీ అక్కడ పోటీ చేయకపోవడం వల్ల ఇటు కాంగ్రెస్ కొంత ప్లస్ అయిపోయింది. ఇది బీజేపీకి కూడా చాలా మైనస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మైనార్టీలో కూడా కొంతవరకు బీజేపీకి ఓటేసే వాళ్ళు అయితే ఉన్నారు. కానీ ఆ నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం సపోర్ట్ చేయడం ద్వారా చాలా వరకు కాంగ్రెస్‌కే ఓట్ బ్యాంకింగ్ వెళ్ళిపోయింది. ఇక్కడ బీజేపీకి ఓట్ బ్యాంకింగ్ తగ్గడానికి ఇదొక బలమైన కారణం అని చెప్పుకోవచ్చు. ఇటు బీజేపీకి అనే కాదు బీఆర్ఎస్ కూడా ఇదొక బలమైన కారణం అని చెప్పుకోవచ్చు. ఎంఐఎం పార్టీ అనేది ఇక్కడ కీలక రోల్ పోషించిందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం మూడో అంశంగా ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే లంకాల దీపక్ రెడ్డికి ఓట్ బ్యాంకింగ్ అనేది చాలా తగ్గుతా ఉంది. ఎందుకు తగ్గుతా ఉందంటే ఏదైతే బీజేపీ నేతల్లో వాళ్ళకు కొంత సమన్వయం లేకపోవడం వల్ల సీనియర్ నేతలు ఏదైతే ప్రచారంలోకి ముందుకు రాకపోవడం వల్ల ఇదైతే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలకి ఇటు బీజేపీ నేతలకి కొంత మైనస్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇటు సీనియర్ నేతలు కూడా ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు ఏం చెప్పారు, మేము ప్రచారంలో పాల్గొనకపోయినా పర్లేదు, మేము ఆన్లైన్లో ప్రచారం చేస్తా ఉన్నాము, ఇంటికాడ ఉండి ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, లేకుంటే సోషల్ మీడియాలో యూట్యూబ్లో కావచ్చు, లేకుంటే న్యూస్ ఛానళ్ళ ద్వారా ఖచ్చితంగా బీజేపీకి ఓటు వేయాలని చెప్తా ఉన్నామని చెప్పారు. కానీ ప్రజల దగ్గరికి వెళ్తే కదా, ప్రచారం చేస్తే కదా, ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రచారం చేస్తే మరి అక్కడ ఎంతవరకు ఎట్లా ఉంది, ఎంత ఓటింగ్ వస్తుంది అనేది కూడా అక్కడ తెలుసుకోవచ్చు. కానీ బీజేపీ సీనియర్ నేతలు కొంత ప్రచారంలోకి దూరంగా ఉన్నది కూడా క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది. ఏదైతే కిషన్ రెడ్డి ఒక్కరే తన బాధ్యతలు మొత్తం భుజం మీద వేసుకొని తను గెలిపియాలి, ఎంతో కొంత ఓట్ బ్యాంకింగ్ తీసుకురావాలని ప్రయత్నాలు చేసినట్టు కూడా కనబడతా ఉంది. అదేవిధంగా రామచంద్రరావు కొత్త అధ్యక్షుడు అయిన కాబట్టి తను కూడా ప్రయత్నాలు చేసిందని కూడా కనబడుతుంది. కాకుంటే సీనియర్ నేతల ఇక్కడ సహాయం అయితే బీజేపీకి అందలేదని కూడా చెప్పుకోవచ్చు. కొంతవరకు నామకే వాస్ ఏదైతే పార్టీలో ఉన్నాం సీనియర్ నేతలు ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి వచ్చారు. అంతేగాని ఇటు బీఆర్ఎస్ పార్టీ లెక్క, ఇటు కాంగ్రెస్ పార్టీ లెక్క ఇక్కడ తిష్ట వేసుకొని ఖచ్చితంగా ప్రచారం చేయాలి అనే విధంగా ఇక్కడ బీజేపీ నేతలు చేయలేదని కూడా మనమైతే చెప్పుకోవచ్చు. ఇంకోటి బలహీనంగా కనిపిస్తున్న బీజేపీ అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఖచ్చితంగా బీజేపీకి గతంలో చాలా వరకు మెరుగైన ఫలితాలు వచ్చాయి. కానీ ఇక్కడ మటుకు చూస్తే కార్పొరేటర్లు కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్న స్థానిక లీడర్లు కావచ్చు బీజేపీకి కొంత కరువయ్యారు అని కూడా చెప్పుకోవచ్చు. కార్పొరేటర్లు అక్కడ సాధారణంగా ఎవరు లేరు బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లు. కాకుండా అక్కడ కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నారు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళకు ఉన్నారు కాబట్టి అక్కడ కార్పొరేటర్ అంటే అక్కడ లీడర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకంచెల్లి అక్కడ సంబంధించిన ఓట్ బ్యాంకింగ్ మొత్తం వాళ్ళు ఎట్లా ఉంది అనేది కూడా వాళ్ళు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తారు. కాకుండా ఇక్కడ బీజేపీకి లేకపోవడం వల్ల ప్రధానంగా ఇక్కడ మైనస్ అయిందన్నది కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి ఓట్లు ధృవీకరణ. గతంలోనే ప్రభుత్వాల అనుకూలంగా వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 2 కూడా ప్రచారంలోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ చెప్పేసిరు అన్నమాట, అధికారంలో ఉన్న ఈ పార్టీకి ఓటేస్తాము, అధికారం కోల్పోయిన ఈ పార్టీకి చేస్తాము అనే విధంగా వాళ్ళు ముందే ఫిక్స్ అయిపోయినట్టు కూడా కనబడతా ఉంది. ఆ నేపథ్యంలో కూడా ఇటు లంకాల దీపక్ రెడ్డికి కొంత ఓట్ బ్యాంకింగ్ తక్కువ రావడానికి గల కారణాలు అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. డిపాజిట్లు కూడా కోల్పోవడానికి ప్రధాన అంశాలుగా మనమైతే చెప్పుకోవచ్చు. సీనియర్ నేతలు సపోర్ట్ లేకపోవడం, పార్టీ బలహీనంగా కనబడడం, కార్పొరేటర్లు ఎవరైతే ఉంటారో అక్కడ స్థానికులు ఎవరు లేకపోవడము, ఇలాంటి విషయాలు లంకాల దీపక్ రెడ్డి కొంత ప్రచారంలో
సీనియర్ల హెల్ప్ తీసుకోకపోవడం, కొంత ప్రచారము ఆలస్యంగా మొదలుపెట్టడం, అభ్యర్థిని ఆలస్యంగా ఖరారు చేయడం, ఈ అన్ని అంశాలు గూడా బీజేపీకి మైనస్‌గా మారినాయని గూడా మనమైతే చెప్పుకోవచ్చు.